హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షనర్లకు 3000 పెంపు వివరాలు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. ఈపీఎస్ కనీస పెన్షన్ 3000కు పెంపు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ ₹1000 నుంచి 3000 వరకు పెంచే అవకాశాలను అయితే పరిశీలిస్తున్నది. ప్రస్తుతం 36.5 లక్షల మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు ₹1000 కనీస పెన్షన్ పొందుతుండగా దీనికి అదనంగా అయ్యే వ్యయంపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తోంది. అయితే ఇప్పటికే దీన్ని 7,500కు పెంచాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నప్పటికీ కూడా 2014 తర్వాత అయితే కనుక ఈ పెన్షన్ ₹1000 చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా పెంచలేదంటున్నారు. సో ఇప్పుడు చూస్తే పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? కనీస పెన్షన్ పెంచే అవకాశాలు ఉన్నట్లుగా సూచనలు అందుతున్నాయి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద రానున్న నెలల్లో కనీస పెన్షన్ ₹1000 నుంచి 3000కు పెంచే అవకాశం ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగి జీతంలో 12% యజమానులు భవిష్య నిధికి చెల్లిస్తున్నారు. ఇందులో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈకైతే జమ అవుతుంది ఈపీఎస్కి. మిగిలిన 3.67% ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్లో జమ అవుతుంది. దీని ఆధారంగా ప్రస్తుతం ₹1000 కనీస పెన్షన్ చెల్లిస్తుండగా దాన్ని నెలకు 3000కు పెంచే అవకాశం ఉందని అధికారి తెలిపారు. ఈపీఎస్ కార్పస్ నిధిలో మొత్తం 8 లక్షల కోట్లు నిల్వ ఉన్నాయి. మొత్తం 78.50 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉండగా వారిలో 36.5 లక్షల మందికి ₹1000 కనీస పెన్షన్ పొందుతున్నారు. అందుకని కనీస పెన్షన్ కింద 3000 చెల్లిస్తే ఎంత అదనపు భారం పడుతుందనే దానిపై ఇప్పుడు కార్మిక శాఖ అయితే అధ్యయనం చేస్తుందని ఆ ఉన్నతాధికారి అయితే తెలిపారు. సో ప్రస్తుత జీవన ప్రమాణాల దృష్ట్యా ₹1000 అనేది ఎందుకు సరిపోదు. ఆ పెన్షన్ అయితే పెంచాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 7,500 మినిమం పెన్షన్ చేయాలని, అలాగే ₹9,000 కనీస పెన్షన్ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. సో అంత అయితే పెంచే అవకాశం లేదు. కేవలం 3000 అయితే పెంచే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది.